ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఇంటర్మీడియట్ విద్యామండలి తెలిపింది. మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలు 19 వరకు జరుగుతాయని బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా మార్చి 9 నాటి పరీక్ష వాయిదా వేసి మార్చి 19న నిర్వహిస్తామని చెప్పారు. ఇంటర్ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 1445 కేంద్రాలు ఏర్పాటు చేశామని, సమస్యాత్మకంగా గుర్తించిన 124 కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెడతామని ఉదయలక్ష్మి చెప్పారు. అందులో 35 కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చినట్లు చెప్పారు. మొదటి, ద్వితీయ సంవత్సరాలు కలిపి ఇంటర్ పరీక్షలకు 10,31,285 మంది హాజరవుతున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని ఉదయలక్ష్మి స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలపైన దృష్టి పెట్టినట్లు వివరించారు. ఎగ్జామినేషన్ ఉదయం 9 గంటల దగ్గర నుంచి 3 అవర్స్ పాటు అంటే 12 గంటల వరకు జరుగుతుంది. పిల్లలందరినీ కూడా 8:30 కల్లా ఎగ్జామినేషన్ సెంటర్కి కంపల్సరీగా రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. మార్చి 9వ తేదీ నుంచే మేము స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. సైమల్టేనియస్గా జరిగే ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ 9వ తేదీ వరకు అయినటువంటి వాటిల్లో స్పాట్ వాల్యుయేషన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అనవసరమైనటువంటి ఒత్తిడికి గురి చేయకుండా వాళ్ళకి సహకరించి వాళ్ళ ఎగ్జామినేషన్ని బాగా జరిగేటట్టుగా ప్రోత్సహిస్తే బాగుంటుంది అని మనవి చేస్తున్నాం.